నిన్న మొన్న పత్రికలో చూసాం. విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో రోధిస్తున్నారో చూసాం. ఆ పిల్లలు వచ్చి 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. సిగ్గుపడాలా? ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం అవట్లే. వాస్తవాలు పక్కన పెడదాం. వాస్తవాలు నేను చెప్తాను. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా? ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అనేది ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. తీయండి లెక్కలు. రండి, నేను వస్తాను మీ రివ్యూకి. నన్ను పిలవండి, మీ రివ్యూకి వస్తాను. పెట్టండి అధికారులందరూ. నేను యాజ్ అపోజిషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను. ఇదేదో ఛాలెంజర్ కోసం కాదు, వ్యవస్థను సరిదిద్దడానికి నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు, ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వస్తే అది కూడా తప్పని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటండి ఇది? అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. మరి ఇది ఎలాగ ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలాగుంటుందో మనకు తెలుసు. ఏ విధంగా భుజాలు తడుచుకొని ఏ విధంగా జబ్బలు తడుచుకొని జై కొట్టుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కనీసం దీంట్లో వాళ్ళకి ఇది లేదు, రియలైజేషన్ లేదు. ఎందుకు జరిగింది, ఏ కారణాలు జరిగింది, ఏం జరిగింది అని ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ ఉందనేది రివ్యూ జరిగిందా అండి ప్రభుత్వంలో? నేను చెప్తాను, పెట్టండి, మీటింగ్ పెట్టండి. నేను ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. సిస్టమ్ ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలనేది. రోజుకి పేపర్లో ఎంతమంది ఇన్విజిలేటర్ ఉండాలి, ఎంతమందికి ఇన్విజిలేటర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాల్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి రోజుకి ఎన్ని పేపర్లు ఇవ్వాలి, బిఫోర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి, ఆఫ్టర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి. ఎందుకంటే మానవుడి తాలూకా ఆ కెపాసిటీ బట్టి అవి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. రోజుకి 40 పేపర్లు ఇస్తారు. ఉదయం ఒక 20, మధ్యాహ్నం ఒక 20, 5 వద్దామని చెప్తారు. మీరు మొన్న ఎన్ని ఇచ్చారండి? వెరిఫై చేసుకోండి. మన టీచర్ తాలూకా ఆ కెపాసిటీ మేము పని చేయాలి కదండి. మనకి టైం బౌండ్ ఎంత అవసరమో అంత క్వాలిటీ కూడా అవసరం. టైం ఒకటే కాదు, సమయంతో పాటు క్వాలిటీ కూడా రావాలి, అందరూ రావాలి, ప్రాధాన్యత కూడా ఉన్నారు. లేకుండా
విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో వచ్చి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం భావ్యమా? సింపుల్గా దుద్దీసి 20 90 వేస్తాను, లేదా 30 వచ్చి 80 వచ్చేస్తాను. మా పిల్లలు తాలూకా ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తారు వాళ్ళు ఆ 15 రోజులు. వాళ్ళ మైండ్ సెట్లో సైకలాజికల్గా అంత డిప్రెస్ అవుతారు. పెద్ద ఊడపడుచుకుంటూ వచ్చి 3 రోజులు వచ్చి మహానాడు సంతోషమే, మీ పార్టీ ప్రోగ్రాం మీరు చేసుకోండి, కానీ ఇంకో పార్టీని తిట్టడం ఏంటి? ఆ భాష ఏంటి? తిట్టినప్పుడు కంపారిజన్లో ఈ సంవత్సర కాలం పాటు ఇవో గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన సంవత్సరంలో వాళ్ళు ఏమీ చేయలేదు, ఇగో మేము వచ్చిన సంవత్సరంలో ఇన్ని ప్రజలకు ఇచ్చిన సంక్షేమాలు ఇన్ని చేశామని ధైర్యంగా చెప్పండి. ఎక్కడైనా చెప్పారా మీరు? మేము చేశాం, మేము చెప్పాం సంవత్సరాల్లో ఎన్ని చేసామనేది. ఒకటా రెండా? ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వని వాగ్దానాలు కూడా నెరవేర్చాం. ఇది ఆ రకంగా జరుగుతున్న పరిణామాల పట్ల విద్యార్థులకి ఈ 10th క్లాస్లో జరిగిన ఈ అవకతవకల పట్ల పూర్తిగా కూడా మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నష్టవానికి ఎవరైతే దీని బాధ్యులో వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఉన్న ప్రాక్టీస్ని మీరు డివైడ్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ తిరిగి వాడిని ఈనాడు పత్రికలు లాంటి పత్రికల్లో అబద్ధాలని కోరికించుకుంటూ ఎందుకు రాయవలసి వస్తుంది? దాని నుంచి ఏం మీరు సాధిద్దామని, ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మహానాడులో మా పార్టీ పట్ల, మా పార్టీ నాయకత్వం పట్ల మీరు మాట్లాడిన భాష, మీరు వాడిన భాష సభ్య సమావేశం దాన్ని అంగీకరించదు. దాన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున ఆక్షేపణ తెలియజేస్తూ ఖండిస్తున్నాం. ఒక విషయాన్ని మీకు ఇంకో అడుగుతానంటే చేస్తాను. ఏదో గొప్పగా కడపకు వచ్చి ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుని వైఎస్ఆర్ జిల్లాలో పెట్టారు. ఓకే, దానికి మళ్ళీ కడప అనే పేరు ఉండాలని చెప్పి కడపను వచ్చి మార్చారు. ఆనాడు పెట్టిన ఆ పేరుని సంతోషం, మాకే దాని మీద బేజర్ లేదు, దాని మీద ఆక్షేపణ లేదు, దాన్ని మేమేమి కాదలేదు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్త జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు. మరి దానికి ఎందుకు మరి ఎన్టీఆర్ జిల్లాకి వచ్చే ముందుని ఆ విజయవాడ పేరు ఎందుకు చేస్తుంది మీరు? అంటే ఇక్కడ రిజెక్షన్ కాదా? రాజశేఖర రెడ్డి గారు అంత ప్రజాదరణ నాయకుడు కాదా? ఎందుకు చేస్తారు చెప్పండి, కారణం ఏంటి? అంటే ఏ కార్యక్రమం చేస్తే ఓ 10 మంది అర్చించేటట్లు ఉండాలి, 10 మంది దాన్ని అవరా మంచి పని అనేటట్లు ఉన్నది. అంతేగాని ఇలాంటి కుచింత ఆలోచనతోని, చిన్న బుద్ధితోని, చిన్న దీంతో ఆలోచన చేయడం అది సమంజసం కాదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజలు చేసిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పేరుని జిల్లా ఉండాలని చెప్పి జిల్లాని కొత్త జిల్లా ఏర్పాటైనప్పుడు ఆ జిల్లాకి పేరు పెట్టారు. ఎస్, ఇది వాస్తవం కాదా? మన ఆలోచన చిన్న ఆలోచన, చిన్న బుద్ధి, ఒక కుర్చీ ఆలోచనతో ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెడతారా పేరు?
ఆ ప్రభుత్వం ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెడతారో పేరు అది కాబట్టి బ్రాడ్ లైన్తో ఆలోచన చేసుకుని కార్యక్రమాన్ని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ రాజు ప్రభుత్వానికి అవి లేవు. అంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా ఏదో అనుకుంటున్నారు. చరిత్ర తుడిచేయడం అంత ఈజీ కాదు. ఏదో డస్ట్బిన్ పట్టుకొని బోర్డు మీద తెలిపితే చెరిగిపోవు. దయచేసి ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల తాలూకా వాళ్ళ భవిష్యత్తుని మళ్ళీ మీరు మీ చేతుల్లో తీసుకోకండి. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ తెలగడలు ఆడకండి. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ప్రభుత్వంగా పనిచేసి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతున్నాను.